ఈ వీడియోలో మీరు డాక్టర్ డిఎన్వి రామశర్మ గారి మనసు పలికే ప్రణయ గీతం కథను వినబోతున్నారు. విశాలాక్షి మరియు మక్కెన రాజసుబ్బయ్య స్మారక కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొంది విశాలాక్షి సాహిత్య మాసపత్రికలో 2020 అక్టోబర్ సంచికలో ప్రచురింపబడింది ఈ కథ. డాక్టర్ డిఎన్వి రామశర్మ గారు రామ్ రవళిగా కూడా పాఠకులకు పరిచితులు. రవళి అంతర్జాల మాసపత్రికకు ఎడిటర్గా సేవలందిస్తున్న రామ్ గారు బిట్స్ పిలాని ఐఐఎం బెంగళూరులో ఉన్నత విద్యను అభ్యసించి 3 దశాబ్దాలకు పైగానే పారిశ్రామిక రంగంలో విశిష్ట అనుభవాన్ని సంపాదించారు. కథ, నవల, త్రిపద, గజల్, పద్యం మొదలైన ప్రక్రియల్లో పాఠకుల ఆదరణ పొందిన అనేక రచనలు చేసిన వీరు గేయ రచయితగా కూడా ముందడుగు వేశారు. వ్యక్తిత్వ వికాస నిపుణులుగా అనేక శిక్షణా తరగతులు నిర్వహించడమే కాక శ్రీ దండెం రాజు ఫౌండేషన్ ద్వారా నిస్వార్థంగా సాహితీ సమాజ సేవలను అందిస్తున్నారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తనను పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పించిన తండ్రి వద్దకు తాను దడదడలాడే గుండెలతో సమీపించవలసి ఉంటుందని కిషోర్ ఎన్నడూ ఊహించలేదు. అమ్మకి విషయం చెప్తే ఆశ్చర్యపోతూ మీ నాన్ననడుగు, నాకైతే ఏమీ పాలుపోవడమే లేదు అంది. ఇప్పుడు ఆయనకి ఈ విషయం చెప్పాలంటే భయంగా ఉంది. తండ్రి ప్రసాదరావు ఒక వాలు కుర్చీలో సేద తీరుతున్నాడు. తన వద్దకు గాభరాగా వస్తోన్న కొడుకును చూసి ఏదో ఆందోళనగా ఉన్నాడని ఇట్టే పసిగట్టాడు. డాక్టర్ అవ్వరా, సాయంగా ఉండొచ్చు అని చెప్పినా తను ఇంజనీరే కావాలని చదివాడు. అప్పుడు ఐఐటిలో సీటు రాలేదన్న కంగారు ఎంతగా ఉందో ఇప్పుడు అంతకంటే ఎక్కువగా కనిపిస్తోంది కిషోర్ ముఖంలో. అప్పుడు ఐఐటి కాకపోయినా నిరుత్సాహపడక తన మాట విని ఎన్ఐటిలో చేరి టాపర్గా నిలిచి గోల్డ్ మెడల్స్తో తన పేరు నిలిపాడు కిషోర్. ముఖ్య విషయాలన్నిట్లో తన సలహా తీసుకుంటాడు. ఇప్పుడేమైందో అంతగా? నాన్నగారు అంటూ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఆఫీస్ నుంచే వస్తున్నావా? ఇంత లేట్ అయింది? అవును నాన్నగారు, వస్తూ రవీంద్ర భారతికి వెళ్ళాను. మరి అంత కంగారెందుకు? నీకిష్టమైన సాహితీ కార్యక్రమానికే వెళ్ళుంటావు. నిన్న పేపర్లో వచ్చిన న్యూస్ చూశారుగా, శారద పేరు పులిట్జర్ పురస్కారం సందర్భంగా ఇక్కడ ఆత్మీయ సత్కారం చేశారు తనకు, చెప్పాడు కిషోర్. ఓ శారద, అవును, టీవీలోనూ చూశాను. వికలాంగురాలు, అంత కష్ట జీవితంలోనూ పట్టు విడవని ఆదర్శం. పెరాలసిస్ బాధితురాలైనప్పటికీ తను అనుకున్న లక్ష్యం సాధించిన తీరు అభినందనీయం. మీడియా కూడా అనేక కోణాల్లో విశ్లేషించింది. అవును నాన్నగారు, పుట్టడమే పక్షవాతంతోనట. కన్న తల్లి కూడా కాన్పప్పుడే చనిపోయింది. కన్న తండ్రి మరో పెళ్లి చేసుకోకుండా అత్యంత ప్రేమానురాగాలతో ఆడపిల్లను పెంచాడు. తన కలలను సాకారం చేసుకోవడంలో ప్రముఖ పాత్ర వహించాడు. వివరాలు ఉత్కంఠగా చెప్తున్నాడు కిషోర్. ఆలోచనలో పడ్డాడు ప్రసాదరావు. పసికందులు అలా ఎలా పుడతారు? అడిగాడు కిషోర్. డెలివరీ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రసవ సమయంలో బిడ్డ బ్రెయిన్కు ఆక్సిజన్ అందడంలో ఏమైనా పొరపాటు జరిగితే పెరాలసిస్ రావచ్చు. 1000 కేసుల్లో ఏ ఒక్కటో అలా దురదృష్టవశాత్తు అవుతుంది, అనుభవంతో చెప్పాడు ప్రసాదరావు. ఇంతకీ నీకెందుకు కంగారు? అసలు విషయం ఏమిటని అడిగాడు ప్రసాదరావు. నాన్నగారు, నేను ఆ శారదను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తనతో నాకు కొద్ది రోజులుగా పరిచయం ఉన్నది. ఆమెతో జీవితం పంచుకోవాలనిపించింది. అసలు విషయం చెప్పాడు కిషోర్. తండ్రి ఆశ్చర్యంతో చూసి, పక్షవాతంతో ఇబ్బంది పడుతున్న ఆమెతో అసలెలా? ఆ అభిమానం ఎంతకాలం ఉండగలదు? స్త్రీ పురుష సహజమైన అన్యోన్యత ఎంత మాత్రం సాధ్యం కాకుండా వివాహ బంధం ఎలా నడుస్తుంది? ఎందుకింత సాహసం చేస్తున్నావు? నీ కోరిక చాలా విచిత్రంగా ఉంది అన్నాడు. మనసు ముఖ్యం అనుకున్నాను అన్నాడు కిషోర్.
నిట్టూర్చాడు తండ్రి. కొడుకును నమ్మలేనట్లు చూశాడు. జీవితం నిస్సారమవుతుంది. ఏ వయసుకా వయసు కోరికలు తీరవలసిందే. ఇప్పుడున్న అభిమానం, ఆదర్శం అటు తర్వాత ప్రాక్టికల్గా నడవదు. క్రమంగా మాసిపోతుంది. నువ్వు తట్టుకోలేవు అన్నాడు. మీ సందేహం సహజమే నాన్నగారు. కానీ నా ఆదర్శాలు, నా విధి విధానాలు మీకు తెలిసినవే కదా. ఎంతమందికో ఉచిత సేవలందించిన మీ నుంచే మంచంటే ఏమిటో నేర్చుకున్నాను అన్నాడు కిషోర్. అయితే నీ డెసిషన్ ఫైనల్గా ఏమిటి? నేను శారదతో మాట్లాడాను. తనను ఒప్పించడానికి సమయం పట్టింది. మీరు అంగీకరిస్తే చాలు. ఈ విషయం ఎలా మీతో చెప్పాలో అనే కంగారులో ఉన్నాను. నేనొకసారి శారద తండ్రి గారితో మాట్లాడొచ్చా అన్నాడు ప్రసాదరావు. తరువాతి దృశ్యం శారద తండ్రి రామరాజు ఇంటికి మారింది. ఇంటికొచ్చిన కిషోర్కి ప్రసాదరావు గారికి ఎదురొచ్చి లోపలకు ఆహ్వానించాడు పంచకట్టులో ఉన్న రామరాజు. వారొస్తున్నారని ప్రత్యేకంగా ఇంటిని అలంకరించిందేమీ లేదు. శారద మనసులా స్వచ్ఛంగా, అందంగా ఉందా ఇల్లు. చిన్నదైనా ఇంటి గోడలకు శారద వేసిన పెయింటింగ్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఓ అల్మరా నిండా పుస్తకాలు గమనించాడు ప్రసాదరావు. ప్రసాదరావు గారిని చాలా కాలం కిందట ఎక్కడో చూసినట్టు రామరాజుకు అనిపిస్తోంది. కాలికి స్వింగ్ అమర్చుకుని కుంటుతూ హ్యాండ్ స్టిక్తో వచ్చి ఒక చేత్తో నమస్కరించింది శారద. ఒకవైపు ఒక కాలు, చేయి పక్షవాతం. ఆ పక్షవాతం ఎక్కడా అడ్డురానట్లుగా కనిపిస్తోంది. శారద చెరగని చిరునవ్వుతో అందమైన, సంస్కారమైన అమ్మాయిగా కనిపించింది. తన తండ్రికి రామరాజును, శారదను పరిచయం చేశాడు కిషోర్. రామరాజుకు కిషోర్ తెలుసు. శారద పెయింటింగ్స్ ఎగ్జిబిషన్కు వచ్చేవాడు. మీరేం చేసేవారు అడిగాడు ప్రసాదరావు. వ్యవసాయం. ఇప్పుడది లేదులేండి. ఉన్న 2 ఎకరాలు ఈ బిడ్డ పుట్టినప్పుడే అమ్మేయవలసి వచ్చింది. నిజం చెప్పాలంటే నేను నా కూతురు శారద నీడలో బతుకుతూ ఉన్నాను చెప్పాడు రామరాజు. ఈ అమ్మాయి ఒక్కతే సంతానమా అడిగాడు ప్రసాదరావు. మా పెళ్ళైన 7 ఏళ్లకు కవలగా పుట్టింది శారద. డాక్టర్లు ఎంత ట్రై చేసినా కాన్పు కష్టమవడంతో పురిట్లోనే ఒక కవల శిశువు చనిపోయింది. చాలా క్లిష్ట పరిస్థితుల్లో భార్య సీత కూడా నన్ను ఒంటరిని చేసి పైకెళ్ళిపోయింది. పక్షవాతంతో పుట్టిన శారదను ఇంకెవరూ జాగ్రత్తగా చూసుకోలేరని 2వ పెళ్లి చేసుకోకుండా తనని కంటికి రెప్పలా పెంచుకుంటూ వస్తున్నా. కళ్ళు ఆర్ద్రతతో నిండాయి చెప్తున్న రామరాజుకి. శారద పెయింటింగ్స్, సాహిత్యంలో అత్యంత ప్రావీణ్యతను తెచ్చుకొని శారీరకంగా వికలాంగురాలైన, మానసికంగా శక్తిమంతులని స్ఫూర్తి నింపి తను రాసిన పుస్తకానికి మహత్తరమైన సాహితీ పురస్కారమే అందుకున్న శారద చాలా గొప్ప కూతురు. మీరు చాలా అదృష్టవంతులు చెప్పాడు ప్రసాదరావు. అవును, శారద గొప్ప తనయ. అయినా గర్భం నుండి బయటపడుతూనే ఓ పసిగుడ్డు పక్షవాతంతో హింసపడటం ఏమిటి? పగవాడికి కూడా ఇలా జరగకూడదు. కిషోర్కి చెప్పినట్లే రామరాజుకు ఆ పెరాలసిస్కు కారణాలు చెప్పి సముదాయించాడు ప్రసాదరావు. శారదను తన కొడుకు కిషోర్ ఇష్టపడుతున్నాడని, వివాహం చేసుకోదలుచుకున్నాడని రామరాజుతో ప్రస్తావించాడు. రామరాజు మొహంలో నిబిడాశ్చర్యం. మా అమ్మాయినా నమ్మలేక అడిగాడు రామరాజు. అవును, మీ అమ్మాయికి ఉన్న ప్రతిభా పాటవాలకు మావాడు ఆకర్షితుడయ్యాడు. మీ అమ్మాయి సాన్నిహిత్యంతో పాటు ఆమెకు చిత్రలేఖనం, సాహిత్యంలో ఉన్న అభినివేశం కూడా తనకు జీవితాంతం స్ఫూర్తిదాయకంగా ఉంటాయని మావాడు అభిప్రాయపడుతున్నాడు. ఇది జాలిగా మాత్రం కాదు, జీవితాన్ని పంచుకోవాలనే మంచి ఉద్దేశం చెప్పాడు ప్రసాదరావు. శారీరకంగా లేని ఆకర్షణ ఇతర అంశాల మీద పెంచుకుంటే ఆ ఆకర్షణ ఎంతకాలం ఉండగలదు చెప్పండి? తాను అన్ని పనులు చేయలేదు. రేపు విషమ పరిస్థితి ఎదురవుతే మా అవిటి అమ్మాయి ఏమవుతుంది? నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. బెట్టు చేస్తున్నానని భావించవద్దు. తండ్రిని కదా, కాస్త భయం అన్నాడు రామరాజు. మీరలా అనుకోవడమే భావ్యం. తాను అవిటి అని అనడమే తప్పు. తనకున్న మానసిక శక్తి సామర్థ్యాలు ప్రశంసనీయం. మా వాడంటే మీ అమ్మాయికి ఇష్టమే చెప్పాడు ప్రసాదరావు.
శారద వైపు చూశాడు రామరాజు. అవునన్నట్లుగా సిగ్గుతో తల ఊపింది. కిషోర్ నిజమైన మానవతావాది. తన సాహచర్యంలో ఎటువంటి దురాలోచన కానీ మోసపుతనం కానీ ఇసుమంతైనా లేదు. చాలా ఆలోచించే తనకు ఇష్టమని చెప్తున్నాను అన్నది శారద. అయితే అందరికీ ఇష్టమేనన్నమాట. మిమ్మల్ని ఆ పైనున్న నా సీత కలిపి ఉంటుంది. ఇకనే శుభం చెప్పాడు రామరాజు. ఇంతకీ నీ పుట్టిన తేదీ సంవత్సరం ఎప్పుడు తల్లి? సంతోషంగా అడిగాడు. ఆ వివరాలు తన భార్య జాతక చక్రం తయారు చెయ్యమని ఒకవేళ అడిగితే పనికొస్తుందని శారదతో అడిగాడు ప్రసాదరావు. చెప్పింది శారద. తను ఇంటికి తిరిగి రాగానే తను హాబీగా ఉంచుకున్న కేస్ డైరీలోంచి 25 సంవత్సరాల క్రితం 1997 నాటి తన కేస్ హిస్టరీ వెతకడం మొదలుపెట్టాడు డాక్టర్ ప్రసాదరావు. శారద పుట్టిన తేదీ నాటి పేజీలు తెరిచాడు. రామరాజు, సీత. ఆ మెడికల్ షీట్ దొరికింది. కేసు కష్టంగా ఉందంటే అప్పుడు ప్రసిద్ధ డాక్టర్గా ఉన్న తనను ఆ క్లినిక్కు స్పెషల్గా పిలిచారు. ఎంతో క్లిష్టమైన డెలివరీ కేసు అది. తల్లికి బిడ్డలకు ప్రమాదకరమే. సీతకు ఆడ శిశువులు కవలలుగా పుట్టారు. తాను శాయశక్తులా తన వైద్య సామర్థ్యాన్నంతా ఉపయోగించిన ఒక పాపను తల్లిని బతికించలేకపోవడం, రెండవ పాపకు ఆక్సిజన్ అందించడంలో జరిగిన పొరపాటు వల్ల ఆ పాప పక్షవాతంతో పుట్టడం గుర్తుకొచ్చాయి. చాలా కష్టమిక. ఎక్కడైనా చైల్డ్ కేర్ సెంటర్లోనే బతికున్నంతకాలం ఉంచమని, తనను సాకడం కష్టమని ఉచిత సలహా తనే ఇచ్చాడు రామరాజుకు. అంత బాధలోనూ, లేదండి, ఈ పాపను ఎన్ని ఆటంకాలొచ్చినా సరే నేనే పెంచుతాను అన్న రామరాజు మాటలు, అతని సాహసం ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. ఎంత గొప్పవారయ్యారు ఈ తండ్రి కూతురు. మనసులోనే వాళ్లకు జోహార్లర్పించాడు. అప్పటి ఆపరేషన్లో తెలియక తన వల్ల జరిగిన తప్పుకు ఫలితం శారద పరిస్థితి. శారద తన కోడలిగా తప్పకుండా రావాలి. ఇప్పుడు ఆ తప్పును సరిచేసుకునే అవకాశం ఇదే. వచ్చే నెలలోనే మంచి ముహూర్తం ఉంది. మనసులు కలిశాయి. ఇక జాతకాలెందుకు అని భార్య ముందే నవ్వుతూ సంతోషంగా అన్నాడు డాక్టర్ ప్రసాదరావు రామరాజుతో. తన సీతకు ఆపరేషన్ చేసి ఒక బిడ్డనైనా కాపాడిన డాక్టర్ ఈయనే అని గుర్తొచ్చిన రామరాజు మనసులోనే నమస్కరించాడు. రైతులుగా తాము పంటను పండిస్తే ఈ డాక్టర్లు ప్రాణం పోస్తారు అని సంతోషంగా ఒప్పుకున్నాడు రామరాజు. కిషోర్, శారద కళ్లల్లో ఆనంద భాష్పాలు రాలాయి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.